హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆస్టార్ టీవీ. నేను మీ విజ్జు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే యూట్యూబర్స్ నోటికి వచ్చినట్లు పదజాలం ఉపయోగించి అసభ్యంగా మాట్లాడారు అని చెప్పేసి తెలంగాణ యూట్యూబ్ జర్నలిస్ట్ అయినటువంటి కేవీఆర్ మీద అయితే అరెస్ట్ చేసి ఇక్కడికైతే బొబ్బిలి రిమాండ్కి అయితే పంపించడం జరిగింది. దాని మీద మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం సంబంధించినటువంటి ఎస్పీ దామోదర్ సార్ అయితే మనతో పాటు ఉన్నారు. అడిగి మరికొన్ని విషయాలు అయితే తెలియజేస్తాను. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు కేవీఆర్ గారి అరెస్ట్లో అంటే మీరు మామూలుగా యూనిఫామ్లో వెళ్ళలేదు, లేకపోతే పోలీస్ వాహనం వాడలేదు, అలాగే అక్కడ జరిగినటువంటి మహిళలను అబ్యూజ్ చేశారు. దీని మీద మీ సమాధానం ఏంటి? కేవీఆర్ మీద ఆల్రెడీ ఒక 2-3 మంత్స్ బ్యాక్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. లాస్ట్ టైం కూడా మా పోలీసులు వెళ్ళడం జరిగింది. అక్కడ అతన్ని అదుపులోకి తీసుకుంటే అప్పుడు లోకల్లో జర్నలిస్టులు అందరూ కూడా ఇతను వచ్చి అటెండ్ అవుతాడు, ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తారంటే సరే మనం కూడా నోటీసులు సర్వ్ చేసి రావడం జరిగింది. సో తర్వాత అతనికి 3 సార్లు నోటీసులు సర్వ్ చేసినా కూడా రాలేదు. మేము ఇన్వెస్టిగేషన్ చేయాలి కాబట్టి ఆ కేసులో ముందుకెళ్ళాలి కాబట్టి మేము కోర్టుకి దాన్ని దృష్టికి తీసుకెళ్ళి ఎన్బిడబ్ల్యూ మేము ఇలా 3 టైమ్స్ నోటీసులు సర్వ్ చేసినా అతను ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయట్లేదని మేము కోర్టు దృష్టికి తీసుకెళ్ళాం. ఎన్బిడబ్ల్యూ తీసుకున్నాం ప్రాపర్గా. తీసుకుంటే అలాగే మేము అతను కనపడకుండా తిరుగుతున్నాడు. సో అతని దగ్గర ఇంటి దగ్గర మేము వెయిట్ చేస్తున్నాం వస్తున్నాడని. సడన్గా రావడంతో మా టీము ఇంకా అతను రావడం వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇమ్మీడియట్లీ సివిల్ డ్రెస్లో ఉన్నారు, అదుపులోకి తీసుకున్నాం. సో వాళ్ళ వైఫ్ వచ్చారు, ఆమె అడ్డం పడి అతన్ని మా పోలీసులు లోకల్ బొబ్బిలి సిఐ కూడా వెళ్ళారు. అతన్ని అబ్స్ట్రక్ట్ చేయడము, అతన్ని తోయడము, అలాగే అతన్ని పట్టుకొని మేము డ్యూటీ చేయనివ్వకుండా వాళ్ళు అతను లాక్కు వెళ్ళిపోతున్నారు. లీగల్గా ఎన్బిడబ్ల్యూ ఉంది అతని పైన, కోర్టు ఇష్యూ చేసింది. సో అతను తీసుకొచ్చే క్రమంలో వాళ్ళు మాకు ఇబ్బంది పెట్టారు, అసభ్యంగా ప్రవర్తించారని కేసు పెట్టారు. అలాగే మా డ్యూటీలకి అబ్స్ట్రక్ట్ చేశారనేసి మనం కూడా ఇక్కడ నుంచి 0 ఎఫ్ఐఆర్ చేసి పంపించడం జరిగింది. లోకల్ పోలీస్ దే విల్ డిసైడ్ ఇట్. దాంట్లో మా ఇష్యూ చెప్పాము, వాళ్ళ ఉంటే జెన్యూన్గా లోకల్ పోలీస్ విల్ టేక్ కేర్ యాక్షన్ దట్. అంటే సార్ దాని వెనక ఎస్పీ గారే ఉండి అంటే మీరు ప్రోత్సాహం ఇచ్చారు కాబట్టి ఆ సిఐ గారు ధైర్యం చేసి వెళ్ళారు అనేది అంటూ ఉన్నారనమాట. పెద్ద అధికారులు ఉన్నారు కాబట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా కానీ అవన్నీ ముందుకెళ్ళవు అని వాటి మీద మీ సమాధానం? ఎక్కడైనా సరే పై అధికారులు మా బాధ్యత అది. కేసులైనాక వాటిని ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయించడం మా బాధ్యత. దాంట్లో ఉంటాం, చెప్తాం, మేము చేయమని చెప్తాం. దాంట్లో తప్పేముంది? మేము చెప్పాను, దాంట్లో చేయాల్సిందే, దాంట్లో ఏం లేదమ్మా. దాన్ని చెప్పాను, వెరీ క్లియర్గా మానిటర్ చేస్తుంటాం. కేసులు ఏమయ్యాయి, దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఇదంతా మానిటర్ చేస్తుంటాం. ఇది పార్ట్ ఆఫ్. అంటే ఇప్పుడు బొబ్బిలి సిఐ శ్రీనివాస్ గారిని విఆర్లో ఉంచారు, మరి ప్రోత్సహించింది మీరే, మళ్ళీ విఆర్లో ఉంచేది కూడా మీరేనా? అసలు అది పెద్ద రాంగ్. అది అతను ఎప్పటి నుంచో వైజాగ్ సిటీకి వెళ్ళాలని అతను రిక్వెస్ట్ ఎప్పటి నుంచో పెట్టుకున్నారు, అందరినీ కలిశారు. ఈ లోపల ఇది జరిగింది, ఈ ఇష్యూ జరిగింది. అతను ఇక్కడి నుంచి వెళ్ళిన రోజు అదే రోజు మంచి 6లో పోస్టింగ్ కూడా ఇచ్చారు. విఆర్లో మేము పెట్టలేదు ఎవరు, అతనికి ట్రాన్స్ఫర్ రొటీన్లో అయింది దట్టు, అంతే తప్ప దీంట్లో విఆర్లో పెట్టడం కానీ అలాంటివి ఏం లేదు. మేము ప్రోత్సహిస్తాం, మంచిగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేయమని ప్రోత్సహిస్తాం. అతను పార్ట్ ఆఫ్ డ్యూటీ తప్ప ఎవరి మీద వ్యక్తిగతంగా ఏం లేదు కదా. అతను తిట్టారు ఇలా అనేసి దాని మీద ఇష్యూ అయింది ఎఫ్ఐఆర్, ఎన్బిడబ్ల్యూ తీసుకున్నాం కోర్ట్ ప్రాసెస్ని. అతను కూడా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్, రెగ్యులర్ ట్రాన్స్ఫర్ అందరూ అయ్యారు. అతన్ని విఆర్లో అయితే విఆర్ అనేది అది రాంగ్ కాన్సెప్ట్, అది పెట్టలేదు, ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్. బట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారు, అక్కడికి 6 వల్ల అతనికి పోస్టింగ్ వచ్చింది. అది రాంగ్ ఇన్ఫర్మేషన్, ఏది విఆర్లో పెట్టారన్నది అది తప్పది. అంటే సార్ ఇప్పుడు మరి సోషల్ మీడియాలో ఇప్పుడు ఏదైనా కానీ కోర్టు అయితే ఏం చెప్తుందంటే సోషల్ మీడియా వాళ్ళని కేసుల్ని అంత గట్టిగా పట్టించుకోవద్దని కొన్నిసార్లు అయితే చెప్పడం జరిగింది, హైకోర్టు కానీ ఏదైనా. మరి మీ వరకు వచ్చేసరికి అయితే గట్టిగా మేము యాక్షన్ తీసుకుంటాం చట్టపరంగా అని చెప్తున్నారు. ఈ రెండింటి మధ్య అంటే ఈ సోషల్ మీడియా వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు? ఇప్పుడండి ఎవరైనా మాట్లాడచ్చు, తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు, ఎవరైనా రాజకీయాల మీద కామెంట్ చేయొచ్చు, అది ఇబ్బంది లేదు. దాంట్లో బూతులు మాట్లాడడం, రెచ్చగొట్టడం ఇలాంటివి ఎవరు చేసినా తప్పది, అంతే తప్ప ఈ ఊర్లో వాళ్ళు మాట్లాడకూడదు అనేది మేము ఎప్పుడు అనలేదు. ఎంతోమంది మాట్లాడుతుంటారు, వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టలేదు కదా. ఎవరు ఇట బూతులు మాట్లాడడం, లేదంటే లేడీస్ని కించపరచడం, వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళని తిట్టడము, లేదంటే వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేయడము, ఇలాంటివి ఉన్నప్పుడు మేము కేసులు రిజిస్టర్ చేసాం. దీంట్లో కూడా అందుకనే మేము ఎన్బిడబ్ల్యూ తీసుకున్నాం, రిమాండ్ కూడా చేసాం. దాంట్లో చట్టబద్ధంగా చేసాం తప్ప ఎంతోమంది యూట్యూబర్స్ పెడుతున్నారు, పోస్టులే పెడుతున్నారు, అందరి మీద యాక్షన్ తీసుకోవట్లేదు కదా.
అందరూ ఏమంటే వాళ్ళ లిమిట్స్లో మాట్లాడండి, రాజకీయాలు మాట్లాడడం తప్పు కాదు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి, కానీ వ్యక్తిగతంగా బూతులు తిట్టడము లేదంటే గొడవలు జరిగే విధంగా ప్రోత్సహిస్తే అది చట్టపరంగా అది తప్పది. చూస్తున్నారు కదండి, దామోదర్ గారు అయితే చెప్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో అసభ్య పదజాలం అటువంటి యూస్ చేసినట్లయితే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని, విమర్శ వరకు మాత్రం ఆమోదిస్తామని అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఆర్ స్టార్ టీవీ విజయలక్ష్మి.